బతుకమ్మ పండుగను మనం దసరా పండుగ సందర్భంగాను తర్వాత ఈ 9 రోజుల పండుగ మనం చేస్తుంటాం. ఈ బతుకమ్మలో మొత్తము బతుకమ్మను రకరకాల పూలతో పేర్చి మనం బతుకమ్మను చేసి దాని నుంచి రకరకాల తెలంగాణ సాంస్కృతిక సాంప్రదాయాల ప్రకారం డ్యాన్సులు చేసుకుంటూ బతుకమ్మను తీసుకుపోయి మనము చెరువుల్లో మన తెలంగాణ సంస్కృతిలో చెరువుల్లో ముఖ్యమైన భాగం ఉంది కాబట్టి చెరువులో నిమజ్జనం చేయడం ఒక తెలంగాణ సంస్కృతి. మరి ఇందులో రకరకాల పూలు వాడుతుంటాం. రకరకాల పూలలో ముఖ్యంగా తంగేడు పూలు కావచ్చు, గుమ్మాడి పూలు కావచ్చు, బంతి పూలు కావచ్చు, చామంతి పూలు కావచ్చు, కలువ పూలు కావచ్చు, గునుగు పూలు కావచ్చు, అవే కాకుండా రకరకాల పూలను మనం వాడుతుంటాం. ముఖ్యంగా మీరు చూస్తే తంగేడు పూలు మన రాష్ట్ర పుష్పంగా తెలంగాణ పుష్పంగా ఉంటుంది. ఇది ఎరుపు వర్ణంలో లేదా బంగారు వర్ణంలో ఉంటుంది కాబట్టి మనకు ఎంతో అలంకరణప్రాయంగా బతుకమ్మలో తంగేడు లేకుంటే ఉండదు. దీని నుంచి చాలా రకాలైనటువంటి అల్సర్స్ వంటి విష జ్వరాలను కూడా మనము నివారించవచ్చు. విష జ్వరాలను కూడా నివారించవచ్చు. మరి అదేవిధంగా